హాయ్ హలో వెల్కమ్ టు ద లీగల్ స్టోరీస్. ఒక డాక్టర్ తను లీగల్‌గా ఫైట్ చేసి, ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేసి అండ్ ఫైనల్లీ సాల్వ్ చేసింది. ఓఆర్ఎస్‌ని ఎందుకు వాడతారు? ఎందుకు వాడొద్దు? అన్న దాని డిస్క్రిప్షన్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేది ఆర్డర్స్ రిలీజ్ చేసింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం ఓఆర్ఎస్ అంటే ఎప్పుడైతే డబ్ల్యూహెచ్ఓ రూల్ అనేది ఫార్ములా ఇంక్లూడ్ చేసి పెట్టిందో దాని ప్రకారమే వాడాలి. అదర్ దాన్ దట్ మీరు ఏదన్నా కూల్ డ్రింక్స్ కొన్ని ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్స్ కానీ ఏవన్నా కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ అని చెప్పి ఓఆర్ఎస్ఎల్, ఎలక్ట్రోలైట్ అండ్ ఆల్సో ఓఆర్ఎస్ అని చెప్పేసి యాపిల్ ఫీజ్ ఇలాంటివన్నిటి మీద దీన్ని ఓఆర్ఎస్‌గా డిక్లేర్ చేసి చాలామంది కస్టమర్స్‌ని గానీ, కన్స్యూమర్స్‌ని గానీ అది ఓఆర్ఎస్ కింద కేటగరైజేషన్ కిందకొస్తుందని చెప్పి పిల్లలకి ఇవ్వడం గానీ, ఆ ఎనర్జీ డ్రింక్స్ ఏవైతే కూల్ డ్రింక్స్‌లో కూడా దాన్ని షుగర్‌గా యాడ్ చేస్తూ ఇస్తున్నారు అని చెప్పి ఆర్డర్ అయితే ఇష్యూ చేసింది. సో దట్ ఫ్రమ్ నౌ ఓఆర్ఎస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఓన్లీ డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా ఏదైతే రికమెండ్ చేసిందో దానికే వాడతారు. ఏదైతే ఇష్టం వచ్చినట్టు ఓఆర్ఎస్‌లు సేల్ చేసి అమ్మడానికి ఇప్పటి నుంచి లేదు. అండ్ ఆల్సో ట్రేడ్ మార్క్ కింద కూడా దాన్ని అబ్జెక్ట్ చేశారు. థాంక్ యూ.